వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. తమకు సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎక్కడా కూడా రోడ్ల గురించి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించి చేసింది లేదు. గత పాలకుల నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనపడతాం. ఎందుకంటే మేము ఈరోజు ఉదాహరణకి ఈ డివిజన్లోనే 10 కోట్ల రూపాయల వర్కులు మేము చేశామంటే అది గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నిర్లక్ష్యం, పట్టించుకోకపోవటము, అశ్రద్ధ, ప్రజలకి ఏం చేసినా మనతో ఉంటారులే అనే ఒక ధైర్యం. ఈ డివిజన్ సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ డివిజన్లో సర్వాణిమూర్తి కానీ నేను కానీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత పూర్తిగా మా దృష్టికి ఏదైతే గడప గడపలో ఒక 4-5 సచివాలయాలు ఉన్నాయి, 4 సచివాలయాలు ఉన్నాయి. ఆ 4 సచివాలయాల్లో 80 లక్షల రూపాయలు పెట్టి నిధులు వినియోగించాం. అలాగే ఇంకా చాలా వీధులు, ఉదాహరణకి ఈ సత్యనారాయణపురం ప్రాంతంలో జిల్లావారి వీధి కానీ, పాపరాజు గారి వీధి కానీ, కావూరు వారి వీధి కానీ, అలాగే తాడంకి వారి వీధి, ఓగిరాల వారి వీధి, కనకరాజు గారి స్ట్రీటు, కొమ్మవారి వీధి. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలోని గ్రామానికి చెందిన 10 ముస్లిం కుటుంబ సభ్యులు సుమారు 50 మంది శనివారం జగ్గయ్యపేట పట్టణంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోడికత్తి శ్రీను విడుదల చేయాలని కోరుతూ శ్రీను కుటుంబ సభ్యులు సమక్షంలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నేను అబ్దుల్ సలీం అడ్వకేట్. జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో నేను డిఫెన్స్ లాయర్గా పనిచేస్తున్నాను. ఈ కేసు 5 years నుంచే మన సీను ఎవరు ఉన్నాడు, జనపల్లి శ్రీనివాసు జైల్లో ఉన్నాడు. కానీ దీంట్లో 80% ప్రొసీడింగ్ కంప్లీట్ అయిందమ్మా. 80% ప్రొసీడింగ్ కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి వస్తే 90% కంప్లీట్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 1 year నుంచే ఈ కేసులో విచారణకి రావాల్సిన లేదు. ఇంకా మనం దీంట్లో బెయిల్ కూడా వేసాము. బెయిల్ కూడా హియరింగ్కి పెండింగ్ ఉంది. వచ్చే వారం 9కి అతని మీద హియరింగ్ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి లోతు కావాలంటే కూడా ఒక పిటిషన్ వేస్తే దాని మీద కూడా హియరింగ్ ఉంది హైకోర్టులో. మనము కండిషన్ ఒకటే ఉందమ్మా, ఈ కేసులో రావాలి జగన్, కావాలి సాక్ష్యం చెప్పాలి నిజమని ఒక కండిషన్ ఉంది. లేకుంటే ఆ అబ్బాయి 5 years నుంచి జైల్లో ఉన్నాడు, బెయిల్ ఇవ్వండి. రిమైనింగ్ ఏం ప్రొసీడింగ్ ఉంది మనము లీగల్గా దాన్ని ప్రొసీడింగ్ చేద్దాం అంటున్నాం. దీని సంబంధంలోనే దళిత సంఘాల వాళ్ళు కూడా వచ్చి, వాళ్ళు స్వయంగా వచ్చి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేసి ఆ అబ్బాయి ఎవరున్నాడు జనపల్లి శ్రీనివాసరావు, ఆయన్ని న్యాయం చేస్తానని ఎవరు విధానాల వాళ్ళు ఉన్నారు. ఆ విధానాలు లీగల్ సాయం ఏం కావాలి నేను వాళ్ళకి ఇవన్నీ కూడా రెడీ ఉన్నాను. దానిలోనే ఈరోజు ఆ సమావేశం నడుస్తుంది. అంగన్వాడీ నిరవధిక సమ్మె శనివారంకి 19వ రోజుకి చేరుకుంది. ధర్నా చౌక్లో జరుగుతున్న ఆందోళనకి వామపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. వర్కర్లందరూ కూడా ఈరోజు ఏకోన్ముఖంగా ప్రశాంతంగా వారు సమ్మె చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడారు. నేను కోరేది ఏమంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసింది మీరైతే, మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక్క మాట మాట్లాడారు. పైగా మీ తరఫున బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడమంటారు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికి అర్థం కావడం. ఎందుకంటే ఆయన పచ్చి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు.
ఆల్రెడీ 10 డిమాండ్స్ ఆమోదించాం. తర్వాత మేము వారి జీతం పెంచుతామనే విషయమే మేము చెప్పలేదు అని చెప్తాము. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేరుగా వర్కర్స్తో మాట్లాడాలి, యూనియన్ లీడర్స్తో సంప్రదించి ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది అమలు చేయమని కోరుతాం. ఇవాళ నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అది అమలు పరచండి, లేదా కనీసం మీకు చెప్పిందన్నా చేయి. నేను చెప్పింది చేయను, సుప్రీంకోర్టు చెప్పింది చేయను, చట్ట ప్రకారం నేను ఫాలో గాను, వాళ్ళు వారు రోడ్డు ఎక్కినా సరే నేను మాత్రం పోలీసులను కాపలా పెడతానంటే సరైనది కాదు. ఇవాళ రేపు జనవరి 1 రాబోతూ ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా దాదాపు 106,000 కుటుంబాలు ఈ రకంగా రోడ్డుకి ఎక్కడం భావ్యం కాదు. ఒకవేళ ఏదైనా జరిగితే దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. నీవు రేపు జనవరి 1 రోజు కూడా వాళ్ళు రోడ్డు ఎక్కినారంటే మాత్రం నీ పతనం. విజయవాడలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఏడాదిలానే ఆంక్షలు కొనసాగుతాయని సిపి క్రాంతిరాణా టాటా తెలియజేశారు. యూజువల్గా ఐవ్ సీన్ ఇప్పుడు లాస్ట్ 2 years చూసాను, అంతకు మునుపు నేను డీసీపీ ఉన్నప్పుడు కూడా ఐవ్ సీన్ 3 years. చాలా రోడ్ యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి ర్యాష్ డ్రైవింగ్ మూలంగా, ఎస్పెషల్లీ 2-wheelers. చాలా సందర్భాల్లో నేను నా బండ్లు ఎక్కించుకుని వాళ్ళ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయాల్సి వచ్చేది. సో దయచేసి అలాంటి వాటికి పాల్పడద్దు. ఎనీవే పోలీస్ విల్ బి దేర్ ఆల్ త్రూ ద నైట్. విల్ హ్యావ్ గుడ్ స్ట్రాంగ్ పోలీస్ బందోబస్త్. దెన్ తర్వాత ఈ బేకరీస్ అండ్ కేక్స్ అప్ టు 1 o'clock ఎవ్రీ ఇయర్ లాగే పర్మిషన్ ఇస్తాము. ఓన్లీ బేకరీస్ అండ్ కేక్ షాప్స్ అండ్ ఫ్రూట్ మార్కెట్స్, ఫ్లవర్ మార్కెట్స్ వరకు మనం అప్ టు 1 o'clock ఇవ్వచ్చు. లిక్కర్ షాప్స్ అండ్ బార్స్ అనేది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. బట్ నాకు తెలిసి అయితే నథింగ్ బియాండ్ 12 o'clock at night. 12 దాటి మాత్రం ఎవరిని పర్మిషన్ అయితే ఇవ్వం. ఓకే, ఇది క్లియర్గానే ఉంది కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు వినూత్న నిరసన ప్రదర్శించారు. చెవిలో పువ్వులు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మె విరమింపు చేయాలని, మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కొండపల్లి మున్సిపల్ కార్మికులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు 5వ రోజుకు సమ్మె చేరింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చల ద్వారా ఈ సమ్మెని ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ఒకసారి 2వ రోజునే చర్చలకు పిలిచారు. ఈరోజు 5వ రోజు అవుతుంది. చర్చలు సఫలం కాలేదు, విఫలమయ్యాయి. ఆ సమస్యల గురించి పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీ కార్మికుల్ని పెట్టి ఈరోజు పనులు చేయించాలని ఆదేశాలు ఇవ్వడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపల్ కార్మికులేం కొంచెం కోరికలు అడగలేదు, ఎమ్మెల్యే పదవులు అడగలేదు, మంత్రి పదవులు అడగలేదు, ఆస్తుల్లో వాటా అడగలేదు. మున్సిపల్ కార్మికులు కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 ఇవ్వమని అడిగింది. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, పంపులోళ్ళు, ఎలక్ట్రీషియన్స్, ఆఫీసులో పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎల్తాలమైన 6,000 రూపాయలు ఇవ్వమని అడిగాము. సంక్షేమ పథకాలు అడిగాము. ఇళ్ళు లేని పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు అడిగాము. దీంతో పాటు మన కొండపల్లి మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం, కొండపల్లి 2 ఉన్నాయి కాబట్టి సంఖ్యరీత్యా పట్టణం పెరుగుతుంది కాబట్టి కార్మికుల సంఖ్య పెంచమని అడుగుతా ఉన్నాం. ప్రతి బుధవారం ఒక పూట రాష్ట్ర వ్యాప్తంగా సెలవు అమలు అవుతూ ఉంది. దాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళబొల్లి కబుర్లు కాకుండా కార్మికులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని తెలియజేస్తాం. లావేరు మండలం సాక్షి పత్రిక రిపోర్టర్ దామోదర్ మృతి. సూసైడ్ నోట్ రాసి మృతి చెందిన రిపోర్టర్ దామోదర్, నా చావుకి కారణం ఎచ్చెర్ల శాసనసభ్యుడు గొర్రెల కిరణ్ కుమార్, లంకెలపల్లి గోపి నాకు అన్ని విధాల మానసికంగా ఇబ్బంది పెట్టారని, దీంతో నేను స్ట్రెస్కి గురయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నానని, వారిని విడిచిపెట్టొద్దని సూసైడ్ నోట్లో ముఖ్య గమనిక. గురుజ దామోదర్ రావు, రెండాని పేరు గురుజ శ్రీనివాసరావు. మా పెద్దన్నయ్య గత 15 ఏళ్ళుగా సాక్షి రిపోర్టర్లో సీనియర్ రిపోర్టర్ పనిచేస్తున్నారు లావేరు మండలంలో. ఏ పార్టీ కోసం, ఏ ఎమ్మెల్యే కోసం డే అండ్ నైట్ కష్టపడి గెలిపించాడో వాడు మానసికంగా ఇబ్బంది పెట్టాడని లెటర్లో రాశాడు. ఇంకొక పర్సన్ లంకలపల్లి గోపి లావేరు మండలంలో ఉంటాడు, వాడు లావేరులో ఉంటాడు. వాళ్ళిద్దరు మానసికంగా హింసించి తను ఈ రోజు చావుకి పురిగలిపారని నీటిగా లెటర్లో రాశారు. చాలా బాధాకరంగా
లెటర్ పెడుతున్నాం, దయచేసి చూడండి, దయచేసి ఎవరిని విడిచిపెట్టదని పెట్టారు. రిపోర్టర్లు కానీ ఈ పోలీసులు కానీ మీడియా వైపు నుంచి గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే న్యాయం చేయండి. ఈ పొలిటికల్ గా ఇది లోన్ ఇదైపోయి మీరు వదిలిస్తే మాత్రం ఇంకేం చేయలేము. 2 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు ఏమన్యాయం చేశాడు మీకు? డే అండ్ నైట్ కష్టపడి మీకు గెలిపించాడు ఎమ్మెల్యేగా, దానికి ఇదా మీరు ఇచ్చే గిఫ్ట్? ఏమన్యాయం చేశారు సార్ మీకు? పొలిటికల్ వస్తుంటే మానసిక అవసరం చేసుకుంటాడు, అవసరం ఉంది, దానికోసం మనిషిని హింసిస్తారా? అంత అన్యాయం అండి ఇది. ఒక మనిషిని దారుణంగా హింసను చంపేస్తారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.